అన్నా మతిగాని పోయిందా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్న అసెంబ్లీలో మాట్లాడుతున్న కొన్ని మాటలు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి మీరు కౌంటర్లు ఇద్దామనుకున్న నెపంలో మీరు తప్పటడుగులు వేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించండి. మనం మాట్లాడే మాటలు లీడర్లను మన ఇంటి వాళ్ళను మెప్పింపజేయకపోయినా వాస్తవాలు మీ మాటలతో మెప్పింపు చేయడం కాదు, వాస్తవాలు అనేది ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుసు. ప్రతి ఒక్కటి మీరు అసెంబ్లీలో ఎంత గొంతులు చించుకున్నా, ఎంత మాట్లాడుకున్నా, ఎంత కాలర్లు ఎగరేసుకున్నా, ఎంత సవాళ్ళు విసురుకున్నా ప్రతి అంశం ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుసు. మొన్న మోసపోయారు కదా అనేసి పదే పదే మోసపోరు కదా. మార్పు మార్పు అని చెప్తే ఆ మార్పు నిజంగా ఇంకెంత బాగుంటుందో, మా జీవితాలు ఎంత బాగుపడతాయో అనుకున్నారు. కానీ మీ మార్పు ఏందనేది ప్రజలు ఆల్రెడీ చూస్తున్నారు. ఆ ప్రజల్లో ప్రతి ఒక్కరున్నా, నేనున్నా, ఇంకొకరు ఉన్నారు. కాబట్టి మనం ఏం మాట్లాడినా జర్ర నాలుక ఒళ్ళు భద్రంగా పెట్టుకుంటే మంచిగా ఉంటుందేమో. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నది మేమందరం కూడా ఈ గడ్డ మీద ఉట్టి ఈ గడ్డ మీద పెరిగిన వాళ్ళమే కదా. మాకు తెలియదా? మాకు తెలుసు కరెంట్ ఎట్లొచ్చింది, 24 గంటల కరెంటు గురించి బాబు తీసుకొచ్చిండని మాట్లాడతారా? గింత పచ్చి ఘోరమైన అబద్ధాలా? అంటే మీ చంద్రబాబు నాయుడుది దీంట్లో పాత్ర ఉంది అని చెప్పడానికి ఇవాళ తెలంగాణ ప్రజలు మర్చిపోయారు అనేసి, అవునన్నా కాదన్నా ఈరోజు మీ గురువుని మెప్పించుకోవడానికి ఇవాళ తప్పదు. ఇవాళ నీకు ఒకరు కాదు ఏకమేకవుతున్న వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు. సీటును ఎట్లా లేపాలని చూస్తున్న వాళ్ళు, అందులో నిన్న మొన్న వచ్చిన ఒక సోకాళ్ళు జర్నలిస్ట్ అనే అనుకునే వ్యక్తి కూడా ఈరోజు మీకు సవాలు విసిరే పరిస్థితి వచ్చిందంటే ఇక రేపు మీ సీటు కాపాడుకోవాలంటే మీ గురువు అవసరం ఉంది. సేటు సార్, ఎందుకంటే గురువు అంటే ఇప్పుడు నీకు నచ్చదు కదా, సహచరుడు సమకాలికుడు అంటున్నావు. సరే, ఈరోజు ఆ సమకాలికుడిని ఒప్పించడానికో ఆ సమకాలికుడిని మెప్పించడానికో ఈరోజు మీరు మాట్లాడిన మాటలంతా కూడా తెలంగాణ ప్రజలంతా కూడా వింతగా చోద్యంగా దేంతో నవ్వాలో దాంతో నవ్వుకుంటూ ముక్కున వేలేసుకుంటూ చూస్తున్నారు. ఒకసారి మీరు మాట్లాడిన మాటల్ని ఆ రాతల్లో చూద్దామా ఒకసారి? అంటే మనుషులు ఆడొచ్చు కానీ మరీ గింత అనేది. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుతో అనుబంధాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బయట పెట్టుకున్నారు. 24 గంటల విద్యుత్కు ఆద్యుడు చంద్రబాబు నాయుడు అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. చాలామంది దీన్ని పక్కన పెట్టించారేమో. ఏంటది? ఇంకా జైపాల్ రెడ్డి కృషి, సోనియా దయతోనే తెలంగాణకు విద్యుత్ వెలుగులు రేవంత్. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుతో అనుబంధాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బయట పెట్టుకున్నారు. 24 గంటల విద్యుత్కు ఆద్యుడు చంద్రబాబు నాయుడేనని స్టేట్మెంట్ ఇచ్చారు. 24 గంటల విద్యుత్కు ఆద్యుడు చంద్రబాబు నాయుడేనని స్టేట్మెంట్ని తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఏ ఒక్కరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఇది నిజమే అని ఉంటే నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది నిజమే అంటే మాత్రం అయిపోయిన పుస్తకాన్ని మళ్ళీ తిరిగేసుడు, అయిపోయిన అంకాన్ని మళ్ళీ తెరచుడు, వద్దురా బాబు అని ఇక్కడి నుంచి తట్టా బుట్టా సర్దుకొనిపోయిన బాబుని మళ్ళీ ఇక్కడ ఈ గడ్డ మీదకి తీసుకొచ్చి ఈ గడ్డ మీద కాలు మోపించి ఈ గడ్డ మీద మళ్ళీ ఆయన ఒకడు ఉన్నాడని గుర్తు చేస్తున్న వైనం చూస్తే ఇకనైనా తెలంగాణ ప్రజలు కళ్ళు తెరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే 24 గంటల విద్యుత్కు ఆద్యుడు చంద్రబాబు నాయుడు అని స్టేట్మెంట్ ఇచ్చారంట. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళన్నా ఒక్కసారి ఇలా ఉన్న సీనియర్ మంత్రులకైనా అర్థం కావాలి. దాని తర్వాతనట ఆ తర్వాత వైఎస్ఆర్ దాన్ని అమలు చేశారని చెప్పారు. ఒక్కసారి చూడండమ్మా, ఒకసారి షర్మిలకు కూడా ఒకసారి అర్థమైతే వాళ్ళ నాయన చేయలేదట. ఈ ఆలోచన 24 గంటల విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచన బాబుదైతే దానిని ఈయన అమలు చేసిండంట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉందా? ఇంతకన్నా దాష్టికం ఏమన్నా ఉందా? అంటే ఈ క్రెడిట్ వైఎస్ కూడా కాదట. 24 గంటల కరెంటు ఇవ్వాలన్నా, ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నా, అసలు 24 గంటల కరెంటు ఫస్ట్ మాట వచ్చిందేంది? ఉచిత విద్యుత్ ఇవ్వాలనుకున్న ఒక మాట వైఎస్ పీరియడ్లో వచ్చింది. దాని తర్వాత దానిని కొనసాగింపుగా ఆనాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చి అయాల కరెంటు కటకట ఉండి అయాల ఎంత పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఈయన కరెంటు కావాలనంటే తీగల మీద బట్టలు ఆరేసుకోమని కరెంటు గురించి ధర్నాలు చేస్తే పోలీసులతో గాల్పించి గుర్రాలతో తొక్కిపించి ఇవన్నీ మర్చిపోయినారా తెలంగాణ ప్రజలు? ఇవాళ మీరు ఎంత గొప్పగా మాట్లాడుతుంటే నాకు నిజంగా ఎందుకు ఈ న్యూస్ను వదిలేస్తామా అనిపించిందా? ఆ తర్వాత వైఎస్ఆర్ దాన్ని అమలు చేశారని చెప్పారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మరి అవాగ్గారా? అంటే నేను ఆడిందే ఆట పాడిందే పాటగా మాట్లాడుతున్న వైనం కనిపిస్తుంటే ఇంకా అవాగ్ కాకపోతే ఇంకా కూడా ఆయన అడుగులకు మడుగులెత్తుతూ కూర్చుంటారంటే దీనికంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు.
ఇవాళ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ గడ్డకి ఎట్లా కరెంట్ వచ్చింది, వెలుగులు ఎట్లా దాన్ని ఓర్చుకోలేక ఇవాళ బీఆర్ఎస్ గతంలో ఉన్న టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వస్తున్న పేరుని చెడిపోయడానికి దాంట్లో నుంచి తీసుకొచ్చి ఇప్పుడు దీంట్లో బాబుని ఇంజెక్ట్ చేస్తున్న వైనం కనిపిస్తుందంటే ఇంతకంటే నీచమైన పని ఇంకేమనుందా? తర్వాత విద్యుత్ రంగంపై అదే సోమవారం జరిగిన చర్చలో ఈయన మాట్లాడుతూ వాళ్ళేదో బీఆర్ఎస్ తెలంగాణకి విద్యుత్ వెలుగులు తెచ్చినట్టు చెప్తున్నారు. అవును, మరి ఎవరు తెచ్చారు విద్యుత్ వెలుగులు? ఆనాడు దీనికి పురుడు పోసింది ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. పురుడు పోస్తే దాన్ని నిరంతరంగా 24 గంటల విద్యుత్తుగా మార్చింది ఎవరు? తెలంగాణ ప్రజలకు తెలియదు అయ్యాల? మీరు అసెంబ్లీకి వచ్చి అలా పచ్చబద్దాలు మాట్లాడుతున్నారంటే ఏమాత్రం కనుక్కోకుండా ఉంటారా? చెప్తున్నారు తెలంగాణ దగదగా మెరిసిపోతున్నట్టు ఎంతకాలం ఉదరగొడతారు లేదా? మరి మీరు ఎడబుట్టిరు తెలంగాణ గడ్డ మీద ఉండి హైదరాబాద్లో ఉన్నారు, గిదే జూబ్లీ హిల్స్లో ఉన్నారు కదా. కరెంటుకు అంతకుముందు జనరేటర్ల సౌండ్లేమి, ఇంటింటా ఇన్వర్టర్లేమి, 10 ఏళ్ల కాలం ఇన్వర్టర్లతో పని లేని పరిస్థితిలో ఇవాళ ఏమైంది పరిస్థితి? మళ్ళీ జనరేటర్ల మూతలు, ఇన్వర్టర్లు. మీరు పోయి ఇళ్ళకి పోయి ఒకసారి కనుక్కోండి. తెలంగాణకు హైదరాబాద్లో పెట్టుబడులు తీసుకురావాలని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 24 గంటల విద్యుత్ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకురట. ఏం దొంగసాటంగా నిర్ణయం తీసుకున్నాడా? ఒక నిర్ణయం అట. ఈ నిర్ణయం అనేది ఎవరికి చెప్పకుండా ఈయన కళలోకి వచ్చి చెప్పిండు ఈ నిర్ణయాన్ని. అది జర మీరు చూస్తున్న వాళ్ళు మాత్రం జర కామెంట్ చేయండి. నిజాన్ని మాట్లాడగలిగిన వాళ్ళు మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఆయన నిర్ణయం తీసుకుంటానంటే దీన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి విస్తరించారట. ఇకనైనా కళ్ళు తెరవాలని చెప్తున్నా. ఇకనైనా లాయల్గా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇకనైనా కళ్ళు తెరవండి. ఉన్న క్రెడిట్ అంతా కూడా టీడీపీకి అంటగడుతున్నాడు. టీడీపీ పునరేకీకరణ చేయాలనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు అంటేనే తెలంగాణ, చంద్రబాబు నాయుడు అంటేనే కరెంటు, చంద్రబాబు నాయుడు అంటే నీళ్ళు అనే పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఒక్కసారి మీరు చూసుకోండి. ఇప్పుడు తెలంగాణకు వస్తున్న 24 గంటల విద్యుత్కు ఆద్యుడు చంద్రబాబు ఆదాయంలో అధిక భాగం నాడు యూపీఏ 1-2లో తీసుకున్న నిర్ణయాలే కారణమని తెలిపారట. ఇక అంతా సోనియమ్మ జైపాల్ దే. నీకైతే జైపాల్ దేనే, ఇది ఎవరికైనా తెలుసు. ఎందుకంటే మేము మామ కాబట్టి ఆ రోజు వెనక నుంచి చక్రం ఎట్లా తిప్పిండు పిసిసి ప్రెసిడెంట్ కానిక అది బయట వాళ్ళ కంటే మీ పార్టీ వాళ్ళకు బాగా తెలుసు. నాడు బీహార్ నుంచి జార్ఖండ్ విజన్ సందర్భంగా 42% ఉన్న జనాభాకు 42% విద్యుత్ వినియోగం ఇచ్చారని, అదే పద్ధతిలో తెలంగాణకు కూడా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం, ఏ ప్రాంతంలో విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయో అవి ఆ ప్రాంతానికి ఇచ్చే వెసులుబాటు చట్టంలో ఉండడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకటి అవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని, దీంతో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు నాటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో మాట్లాడారని తెలిపారు. ఉత్పత్తి ప్రతిపాదికన కాకుండా వినియోగ ప్రాతిపదికన విద్యుత్ పంపిణీ జరగాలని జైపాల్ రెడ్డి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియాతో మాట్లాడించి స్పీకింగ్ ఆర్డర్ ఇప్పించారని చెప్పారు. ఆ విధంగా తెలంగాణకు 53.46% ఇప్పించారని, ఆయన కృషి ద్వారా తెలంగాణకు చీకట్లు తొలగాయని రేవంత్ రెడ్డి చెప్పారు. సోనియమ్మ దయ, జైపాల్ రెడ్డి కృషి వల్ల తెలంగాణ విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కిందని, నాడు 7,000 మెగావాట్ల విద్యుత్ ఉంటే నేడు 19,000 మెగావాట్లకు తీసుకెళ్లామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఎవరు ఉత్పత్తి చేశారు? మీరు చేశారా? వీళ్ళ తాతలు ఉత్పత్తి చేశారంటూ 10 ఏళ్ల బీఆర్ఎస్ కష్టాన్ని కొట్టిపారేసిండు. ఇగో ఇట్లా ఉంది పరిస్థితి ఎట్లా ఉందయ్యా అంటే ఇలా పరిస్థితి చూస్తే కష్టం అంతా ఏమీ లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర పరువును దిగజార్చుకోవడం అంటే ఇట్లనే. ఇంకా రాష్ట్ర పరువును దిగజార్చుకోవడం అంటే 7,000 మెగావాట్ల నుంచి 19,000 మెగావాట్లకు వచ్చిందనే విషయాన్ని వాళ్ళ కృషి వాళ్ళదే. అందులో తెలివిగా చూడండి. మళ్ళా సోనియా, జైపాల్ రెడ్డి అంటే పొగడాలి ఈరోజు జైపాల్ రెడ్డి, తప్పదు. ఎందుకంటే మీకు ఇలా ఆ భిక్ష పెట్టింది ఆయనే కాబట్టి. మధ్యలో బాబుని తీసుకొచ్చారు కదా. మళ్ళా దయచేసి మీ వెనకాల ఏముంది, మీ క్రెడిట్ రీతి కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత చేసిన దాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఖాతాలోకి వేస్తున్న వైనాన్ని ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు కూడా జర అర్థం చేసుకోవాలి. రేపు కాంగ్రెస్ పార్టీ ఇవాళ సోనియమ్మ అన్నాడు, దాని తర్వాత జైపాల్ దయ్ అన్నాడు, దాని తర్వాత చంద్రబాబు. అంటే చంద్రబాబు తర్వాతనే వీళ్ళంతా. ఆ నిర్ణయము, ఆ తెలివి. సో ఈ వెలుగుల పండుగ చేయాలనుకున్నది ఆయనేనట. సో ఇంత బాహాటంగా చెప్తున్నారు కాబట్టి ఇక మరి మీరు ఏ రకంగా ఆలోచించుకుంటారో ఆ నిర్ణయం మీకే వదిలేస్తున్నాం. ఇంకా